అందరికీ నమస్కారం అండి. ఈ కాలంలో అత్తకోళ్ళ గురించి మళ్ళీ ఈ టాపిక్ మాట్లాడుకుందాం. నేను జరుగుతున్న విషయాలు, తెలుసుకున్న విషయాలు, నాకు చెప్తున్న చాలామంది కామెంట్లు పెడుతున్న విషయాలనే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ కాలం పిల్లలు అయితే అందరూ చదువుకున్న పిల్లలే, ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే పెళ్లి సంబంధాల విషయాల్లో కూడా మాకు ఉద్యోగం చేసే అమ్మాయే కావాలి అని చెప్పేసి కావాలని కోరి తెచ్చుకుంటున్నారు. సరే, బాగుంది, ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని పెళ్లి చేసుకుంటున్నారు, అక్కడి వరకు బాగానే ఉంది. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత వీళ్ళు కొన్నాళ్ళు జాబులు చేస్తుంటారు. ఒక సంవత్సరమో ఒక రెండో సంవత్సరానికో పిల్లలు అయితే పుడతారు. ఖచ్చితంగా పిల్లలు కావాలని కోరుకుంటారు. అత్త మామ పిల్లలు కావాలి, మా వారసులు కావాలి, నువ్వు ఇంకా కనట్లేదు ఏంటి, తొందరగా కాను అని కొంతమంది ప్రెషర్ పెట్టి కనాలి అని చెప్పేసి ఫోర్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ అమ్మాయి ఏమో జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను పిల్లల కంటే నా పరిస్థితి ఏంటి, మళ్ళీ పిల్లల్ని వదిలేసుకుని నేను జాబ్కి వెళ్ళాలి కదా అని వాళ్ళ మైండ్ సెట్లో ఆల్రెడీ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ అనుకుంటాడు, ఈ అమ్మాయి కూడా అనుకుంటుంది, మరి పిల్లల కంటే మళ్ళీ వెంటనే జాబ్ మానేయాల్సి వస్తుంది కదా, మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా అన్న ఆలోచనలు వాళ్ళతో వచ్చి కొంచెం గ్యాప్ అనేది తీసుకుంటారు. కొంతమంది అయితే కొద్ది రోజులు ఆగి చేయొచ్చులే అని అనుకుంటారు. ఇంకొంతమంది అయితే ఈ అత్తగారు ఫోర్సులు వీళ్ళు పెట్టేయడం వల్ల సర్లే కనేదాకా ఏమంటారంటే, నీకెందుకు, నేను ఉన్నాను కదా ఇంట్లో, నేను చూసుకుంటాను, నేను ఆడించుకుంటాను, నువ్వు జాబ్కి వెళ్ళొచ్చు, నేను చూసుకుంటా పిల్లలని అని అత్తగారు ఫోర్స్ చేసే అత్తగారులు ఉంటారు. అలాగే హస్బెండ్ కూడా కొంతమంది పిచ్చిమాలోకాలు ఏమంటారు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఆడిస్తారు, మనం జాబులకి వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, మనం కనేద్దామన్న ఉద్దేశంలో ఈ అబ్బాయి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ మాటలు ఇచ్చుకుని సర్లే మనం అనుకొని కందామనేసి డిసైడ్ అవుతారు. అనుకున్న తర్వాత సరే పిల్లలు కందామని కంటారు, డెలివరీలు అవుతాయి. కొద్ది రోజులు ఆఫీసులో అయితే ఆడపిల్లలకి సెలవు ఇస్తారు జనరల్గా. ఇంకా ఆ తర్వాత నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. వెళ్తారు, కొద్ది రోజులు వెళ్తారు. అత్తగారు పాపం చూసుకుని ఆడిస్తూ ఉంటుంది పిల్లల్ని, ఇంటి దగ్గర పొద్దు నుండి సాయంత్రానికి చూసుకుంటుంది. వాళ్ళు జాబులకి వెళ్తారు వస్తారు, కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. ఎప్పుడో ఈవిడికి తిక్కలు వేస్తూ ఉంటుంది అత్తగారికి, లేదంటే ఆడబడుచులు వచ్చి ఏదో ఒకటి ఎక్కిస్తూ ఉంటారు. ఎక్కించి దీనికి పొగరెక్కువైంది, దీనికి డబ్బు సంపాదిస్తుంది, దీనికి ఇంత జీతం అని పొగరెక్కువ, దీన్ని ఎలాగైనా సరే ఉద్యోగం మాన్పించేయాలి, మనం చూస్తున్నాం కాబట్టి దీనికి ఏం తెలియట్లేదు, మనకేం పట్టింది దీని పిల్లల్ని చూడడానికి అని ఆడబడుచులు వచ్చి బాగా వాళ్ళ అమ్మకి ఎక్కిస్తూ ఉంటారు. దీన్ని ఉద్యోగం మానిపించి అప్పుడు అది ఏం చేస్తుందో చూద్దాము, ఇది అదని చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్దవి చేసేసి గుడ్లో బెదిరింపు అని అంటూ ఉంటారు చూస్తారా, అలాగా దీన్ని టార్చర్ పెట్టడానికి అమ్మాయిని బెదిరిస్తూ ఉంటారు. నీ పిల్లల్ని నేను చూడను, నీ పిల్లల్ని నేను చూడను, నువ్వు చూసుకో అని అటు ఇటు వెళ్ళిపోవడాలు ఇలా బెదిరిస్తూ ఉంటారు. ఇప్పుడు చేసేది అక్కడ అమ్మాయి జాబు. సెలవులు అంటే ఎన్నాళ్ళు ఇస్తారండి, ఏదో కొద్ది రోజులు ఇస్తారు. మనం వీళ్ళు ఇలా బెదిరిస్తూ ఉంటే అక్కడ జాబ్ మానేస్తే మళ్ళీ ఈవిడ సెట్ అయ్యి ఈవిడ బాగా అయిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్తే మన జాబ్ మనకు ఉంటుందండి, ఇస్తారా? ఉండదు కదా. ఒక అమ్మాయి 40,000 శాలరీ, నర్సు జాబ్లో హెడ్, నర్సులందరికీ కూడా హెడ్, అమ్మాయికి 40,000 శాలరీ ఉండి ఇద్దరు పిల్లల్ని అత్తగారు చూసుకుంటుందని అత్తగారికి వదిలిపెడితే ఆడబడుచులు బాగా ఎక్కించి అత్తగారికి ఆవిడని ఆ అమ్మాయిని పాపం ఉద్యోగం మానిపించేదాకా కూడా మనశ్శాంతి లేకుండా చేసేసారు. నువ్వు మానే, నీకు పొగరెక్కువైంది, నీ పిల్లలు నువ్వు చూసుకో, నేను చూడండి అని చెప్పారు. సర్లే బాబోయ్ ఇంక చూడట్లేదని డిసైడ్ అయిపోయి మొత్తానికి జాబ్ మానేసింది. మానేసిన తర్వాత ఏమంటారు, తిని కూర్చుంటుంది ఇంట్లోనని, అందరు ఇంత చదువు చదివింది, ఇది తిని కూర్చుంటుంది, నా కొడుకు సంపాదన మీద తింటుంది, పిల్లల్ని వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి చాడీలు చెప్తూ ఉంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు నాకు జాబ్ చేసే అమ్మాయి కావాలి, మంచి చదువుకున్న అమ్మాయి కావాలి, సంపాదన ఉండాలని చెప్పేసి కోడల్ని ఉద్యోగం చేసే అమ్మాయిని తెచ్చుకుంటారు. మరి తెచ్చుకున్నాక పిల్లలు అనేది కామన్గా అందరిళ్ళలో ఉండేదే కదా అది. మరి పిల్లల్ని ఎవరు చూడాలన్న విషయం మాట్లాడుకోరా? రేపు ఉద్యోగానికి వెళ్ళాలంటే మరి పిల్లల్ని ఎవరు చూడాలి? అమ్మాయి ఉద్యోగం చేయాలంటే పుడతారు. కొంతమందికి సంవత్సరానికే పుట్టచ్చు, కొంతమందికి 2 ఏళ్ళకే పుట్టేయచ్చు, కొంతమందికి వెంటనే పెళ్ళైన 2 నెలలకే నెల తప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడు అలాంటప్పుడు అత్తగారి హెల్ప్ కావాలి కదా. ఆ అమ్మాయి పుట్టింటికి అస్తమానం వెళ్ళిపోలేదు కదా. మరి ఆ హెల్ప్లు అన్నీ ఎవరు చేస్తారు? మరి మీ అత్తగారు అనేవాడు మీరు చేస్తాను కదా, హస్బెండ్ ఎంతవరకు చేస్తాడు, చేయడు కదా. మరి మీ అమ్మ నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళని మీరు ఒక భరోసా ఇస్తేనే కదా అమ్మాయి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళేది. ఆ అమ్మాయి సంపాదించే సంపాదన కూడా ఎవరికి పెడుతుందండి? మీ వారసులకే, మీ రక్తానికి పుట్టిన పిల్లలే కదా వాళ్ళు, వాళ్ళకే కదా అమ్మాయి 1 రూపాయి దాచింది అని అంటే.
వాళ్ళు పుట్టింటి వాళ్ళకి ఎవరికి ఇవ్వదు కదా. మరి దాన్ని మనసులో పెట్టుకుని మీరు గుడ్లో బెదిరింపులాగా నీ పిల్లల్ని నేను చూడను నువ్వు చూసుకొని సడన్గా మీకు ఎప్పుడు మెంటలు వస్తే అప్పుడు అతకలు సడన్గా నీ పిల్లల్ని నేను చూడనని వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఉద్యోగమా అండి ఇంకేమన్నానా? వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు రానిస్తారా? ఉద్యోగానికి జాబ్ ఉంటుందా? అలా బెదిరించే అత్తగారులు ఉన్నారు. పెళ్ళప్పుడు ఒక మాట చెప్తారు, పెళ్ళయ్యాక ఒక మాట చెప్తారు. చెప్పుడు మాటలు విని ఆడపిల్లల మాటలు విని వీళ్ళని ఉద్యోగాలు మాన్పించేసి బెదిరించడాలు అనమాట. ఇదంతా బ్లాక్మెయిల్ చేసి బెదిరించడాలు. వీళ్ళని నమ్మే కదా నువ్వు చూడను అని అంటే ఇంకొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని కన్నేవాళ్ళేమో వాళ్ళు. లేకపోతే వాళ్ళు పరిస్థితి చూసుకొని ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, లేదంటే వాళ్ళ పేరెంట్స్ని ఎవరినన్నా తెచ్చి పెట్టుకుని చూడమని అనేవారేమో. నువ్వు పక్కన నువ్వు చూడవు, వాళ్ళని చూడనివ్వు, మళ్ళీ పుట్టింటి వాళ్ళు రాకూడదంట. ఇంటికి పుట్టింటి వాళ్ళు రావద్దు, మళ్ళా వాళ్ళతో మాట్లాడొద్దు. మరి నువ్వు చూడకుండా వాళ్ళు చూడకుండా మరి ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు చేద్దామని అనుకున్న వాళ్ళు మానేసి పిల్లల్ని ఆడించుకుంటూ ఇంట్లో కూర్చోవాలంటే అంతంత శాలరీలు వదులుకొని ఈ రోజున ఇంట్లో ఆడపిల్లలు ఉంటున్నారంటే మరి అత్తల వల్లే కదండి. అత్తలు దేనికి ఉపయోగం అండి? ఇప్పుడు మనం ఉన్నాము, మన ఓపిక ఉన్నప్పుడు వాళ్ళకి సహాయపడాలి కదా. నీ వారసులు నీ పిల్లలే కదా. ఓపిక లేకపోతే ఓకే, ఓపిక లేదు నా చేత కదమ్మా నేను చేయలేనని అంటే అది వేరే. మనం ఓపిక ఉన్నంత వరకు వాళ్ళకి మనం ఏం చేస్తాం, వండబెట్టడాలు, ఇంట్లో పనులు చూడ, అమ్మ మీరు ఉద్యోగాలకు వెళ్ళండి నేను వండి పెడతానని వాళ్ళకి పొద్దున్నే క్యారేజీలు పెట్టడాలు. అంత పని ఆ పని చేయకుండా అయితే ఉండలేరు కదండి ఈ 60 రోజుల్లో అత్తగారు. మరీ ముసలోళ్ళం అయితే ఎవరో ఏ పని చెప్పరు. మన ఓపిక ఉన్నంతకాలం వాళ్ళకి సహాయంగానే ఉండాలి. రేపు మనం లేవలేని పరిస్థితి వచ్చి ఆ మంచాన్ని పడిన రోజున అమ్మ నీకు ఇంత చేశాను కదా నాకు చూడమ్మా నేను అసలు మనం అడగక్కలేదు, వాళ్ళే చేస్తారు. అయ్యో మా అత్తగారు నా పిల్లలకు చూసింది, చక్కగా నా పిల్లలు ముడ్లు కడిగింది, అన్నీ ఆవిడే చూసుకుంది, నేను ఉద్యోగానికి వెళ్తే నేను ఈ వయసులో ఇప్పుడు ఆవిడకి నేను చెయ్యొద్దా అనే ఆ అమ్మాయి మనసే కరుగుతుంది. లేదంటే ఎవరో ఒకరు వచ్చి అంటారు, ఆ అమ్మాయినే తప్పు అంటారు. ఏమో నీ పిల్లల్ని చూడలేదా, నీ చేయలేదా సేవలు, నీకు వండి పెట్టలేదా, నువ్వు ఉద్యోగానికి వెళ్తే మరి నీ అత్తగారు నువ్వు ఇప్పుడు చూసుకోవా అనేసి అప్పుడు వాళ్ళే అంటారు. మీరు వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయకుండా బెదిరిచ్చేస్తూ ఉంటే అసలు మన ఉద్యోగంగా చేసే అమ్మాయి కావాలంటారు. మళ్ళీ నీ అవసరాలకు ఉపయోగపడరు. ఎలా మరి? అత్తగారులు కావాలని చేసే అత్తగారులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఆడబడుచుల మాట వింటారు, ఆడబడుచులు పెడతారా అండి? నాకైతే చాలా బాధ అనిపించింది. 40,000 జీతం అంటే తమాషా అండి, అదేం చిన్న అమౌంటా కాదు కదా. అలాంటి పిల్లల్ని ఉద్యోగాలు మాన్పించేసి బెదిరించేసి ఇంట్లో కూర్చోబెట్టేస్తే మిమ్మల్ని చూసుకునే కదా, మీ సపోర్ట్ ఉందనే కదా వాళ్ళు ఉద్యోగానికి వెళ్తే మా అత్తగారు చూసుకుంటుందిలే పిల్లల్ని అని అన్న భరోసాతోనే వాళ్ళు వెళ్తారు. సడన్గా ఎవరో మాటలు విని మీరు ఇలా గొడవలు పెట్టేసుకుంటే ఏంటి ఏమన్నమాట అసలు? కనేదాకా ఒక గొడవ, కన్న తర్వాత ఒక గొడవ. ఇలాంటి రావణగా అసలు అత్తగారులు మామూలు అత్తగారులు లేరండి, ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా దీన్ని బెదిరించాలని. అయ్యో రేపు నేను లేవలేకపోతే నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూడాలి? ఆ చెప్పిన వాళ్ళు చెప్పుడు మాటలు పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు చూస్తారా చెప్పండి? చూడరు కదా. కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు వయసులో అత్తగారు అనుభవం గల ఆవిడ అంటాం, ఎక్స్పీరియన్స్, వయసు పెద్దది, వాళ్ళు చెప్పుడు మాటలు నేను ఇలా చేస్తే అమ్మో నా కోడలతో రేపు నేను ఇబ్బంది పడాలన్న ఆలోచన ఉండాలి కదా. చెప్పుడు మాటలు ఏం చేస్తారా? ఉన్నారండి అలాంటి అత్తగారులు మామూలుగా లేరు, మామూలుగా లేరు. ఇంకొక అత్తగారు అంటుంది కోడలి, నాకు మాకు పని మనిషిలాగా తెచ్చుకున్నావు నిన్న అని అంటుంది. ఏంటి గ్రాండ్గా లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తే పని మనిషిగా అంట. మరి నీకు అలా పని మనుషులు కావాలన్నప్పుడు 1000-2000 పెడితే నెలకు పని మనిషిని మార్చుకోవచ్చు. ఇంత కాస్ట్లీ అమ్మాయిని ఇంత సార్లు పెట్టి ఇంత కట్నాలు ఇచ్చి ఇంత బంధువులు పిలిచి గ్రాండ్గా కళ్యాణ మండపాల్లో పెళ్ళిళ్ళు చేసే పని మనిషి నీకెందుకమ్మా? 1000 రూపాయలు పెట్టిస్తే ఈ నెల ఒక పని మనిషి వస్తుంది, వచ్చే నెల ఇంకో పని మనిషిని తెచ్చుకోవచ్చు కదా. నీ కొడుకు పని మనుషులు కూడా క్యారెక్టర్, పని మనుషుల దగ్గర ఉండే క్యారెక్టర్ అయితే అలాంటి పని మనుషులు తెచ్చుకుంటే రకరకాల మందిని తెచ్చుకోవచ్చు కదా. అంతేగాని ఇంత గ్రాండ్గా పెళ్లి చేసి కాస్ట్లీ అమ్మాయిని తెచ్చుకొని ఎక్కడో బంధుత్వాన్ని కలుపుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీ ఇంటికి పని మనిషిని తెచ్చుకుంటారా? చూడండి, అంత డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆ అమ్మాయి అత్తగారింటికి వస్తే నువ్వు పని మనిషితో సమానం అని మాట్లాడింది అని అంటే మరి ఆ అత్తగారిని ఏమనాలో అసలు అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ కొడుకు క్యారెక్టర్ పని మనుషులతో తిరిగే క్యారెక్టరా? తిరిగి అమ్మాయి అదే మాట అనాలి. అయితే నేను పని మనిషిని అయితే నీ కొడుకు పని మనుషులతో తిరిగే క్యారెక్టర్ అనమాట. నెలకో పని మనిషి ఒక 1000 రూపాయలు ఇస్తే దొరుకుతారు, మరి నాకు పెళ్ళి ఎందుకు చేయడం ఇంత కాస్ట్లీగా అని చెప్పేసి అనాలి. కామెంట్లు చదువుతుంటే బాధ అనిపిస్తుందండి. డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో, మిడిల్ క్లాస్ కాదు, లో మిడిల్ క్లాస్ కాదు, డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇలాంటి సమస్యలు, అత్తగారులు ఇలా సాధించేయడాలు ఏంటో నాకు అసలు వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.
అన్ని లక్షలు కట్టి పెట్టి వాళ్ళు పుట్టింటి వాళ్ళు కానీ కట్నాలు ఇచ్చి అన్నీ బంగారాలు పెట్టి అన్నీ పెట్టి పెళ్ళి గ్రాండ్గా చేసి పంపిస్తే నువ్వు సింపుల్గా ఒక్క మాటతో నువ్వు మా ఇంటి పని మనిషి అని అనేసిందంట. నీ కూతురుని కూడా వెళ్ళిన చోట అదే మాట అంటే వాళ్ళు కూడా ఒక్కటే మాట అనాలి. నువ్వు పని మనిషి అని ఏ అత్తగారన్న కోడల్ని అందనుకో పని మనిషి నువ్వని, అయితే నీ కొడుకు పని మనుషుల వెనకాల తిరిగే క్యారెక్టర్ అనమాట. నెలకో పని మనిషిని తెచ్చుకోపోయివా, నన్ను చూసి మా ఇంటికి వచ్చి ఎందుకు మాట్లాడి పెళ్లి చేసుకున్నావు అని అడగాలి. ఒక్కటే ఆన్సర్. ఇంకా పని మనుషులు బోల్డ్ మంది వస్తారు, నెలకొక్కరిని మార్చుకోవచ్చు ఒక్కొక్క 1000 రూపాయలు ఇస్తే. అదే డైలాగ్ కొట్టాలి కోడళ్ళు. మరి అలాంటి మాటలు మాట్లాడితే కోడళ్ళు కోపాలు రావండి ఎవరికైనాను. బెదిరిస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కావాలంటారు, డబ్బులు కావాలి మళ్ళీను. వాళ్ళకి ఎప్పుడు మైండ్లో పురుగు దొలిచిందంటే అప్పుడు బెదిరించేస్తూ ఉంటారు. నీ పిల్లలు నువ్వు చూసుకోండి. నీ పిల్లలు అంటే ఆవిడ వారసులు కదా. అలాంటి అత్తగారులు ఉన్న వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పాలి. కొంతమంది మంచివాళ్ళు ఉన్నారండి, కొంతమంది గయ్యాళ్ళు ఉన్నారు, ఇలా టార్చర్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాంటి మాటలకి పిల్లలకి మనసులో ఇప్పుడు పిల్లలకి మనసులో నాటుకుపోయి వాళ్ళు రేపొద్దున చూడాలన్నా చూడలేరు. ఇంకా గొడవలు పెరిగిపోయి విడిపోయే పరిస్థితికి వస్తున్నాయి. పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా వయసులో. మనము ఒక ఇంటి నుండి వచ్చాము కోడళ్ళం కాబట్టి మన ఇంటికి వచ్చిన పిల్లని మనం అలా అనకూడదని అర్థం చేసుకోవాలి. మీ కొడుకు కాపురంలో మీరే చిచ్చు పెడుతున్నారు. భార్యాభర్తల మధ్య విడగొట్టే చిచ్చు పెట్టేదల్లా మీరే. వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ కోడలకు కోపం రాదు. అలాంటి అత్తగారులు తెలుసుకోండి. ఇలా వీడియోలు మోటివేషన్ వీడియోలు చాలామంది చేస్తున్నారు, మీరు చూస్తూ ఉంటారు. ఒక్కరు కాకపోతే ఒక్కరైనా అయ్యో నేను చేసేది తప్పు అలా అనకూడదని మారతారేమో అని ఒక ఆశ. ఇన్ని గొడవలు కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. కనీసం ఒక్కళ్ళన్నా కొంతమంది అన్నా మారితే వాళ్ళ జీవితాలు బాగుంటాయని. ఉన్నది ఒకటే జీవితం, కల్మషం లేకుండా కలిసి ఉండాలి. పెద్దవాళ్ళు పిల్లలు తప్పు చేస్తే మనమే చెప్పాలి వాళ్ళకి, అమ్మ నువ్వు చేసేది తప్పు అని. కానీ మనమే తప్పు చేసి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేసి వాళ్ళు విడిపోయే విధంగా చేసేస్తే కారణం ఎవరండి? దానికి బాధ్యులు మనమే కదా. ఒక కాపురాన్ని కూలిస్తే మహాపాపం. ఇద్దరు ఒక జంటను విడగొడితే అది మామూలు పాపం కాదండి. జన్మలు మళ్ళీ పుట్టగతులు ఉండవు. ఎంత మహాపాపమో అంత మహాపాపం. అది ఎన్ని పూజలు చేసినా కూడా పోయే పాపం కాదు. ఒక జంటను విడగొట్టకూడదు అంటారు చూసారా. 1000 అబద్ధాలు ఆడినో పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకండి? ఒక జంటను కలపాలని. అంతేగాని వాళ్ళని విడగొట్టేసే ఆలోచన ఉండి కావాలని విడగొట్టేసే విధంగా ఉంటే ఆ పాపం భరించలేని పాపం అన్నట్టు. రేపు మంచాన్ని పడి పురుగులు పడి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు గొంతులో మంచినీళ్ళు కూడా పోయారు. అత్తగారులు తెలుసుకోండి, మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లల్ని పని మనుషులు కాదు లక్ష్మీదేవి అనుకునేలాగా చూసుకోవాలి. పెళ్లి చేసినప్పుడు లక్ష్మీదేవి అనే కదా కుడికాలు ఇంట్లో పెట్టి తెచ్చుకుంటాం. మా ఇంటి మహాలక్ష్మి లక్ష్మీదేవి అనే కదా తెచ్చుకుంటారు. మరి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పని మనిషి అయిపోయిందా? అంటే మీ కొడుకు అంత పని మనుషుల వెనకాల తిరిగే క్యారెక్టరా? మీరంటే తిరిగి అమ్మాయి అదే మాట అంటుంది. అప్పుడు మీ దగ్గర సమాధానం ఉండదు. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు మారండి అమ్మ. ఇలాంటి డైలాగులు పిల్లల దగ్గర మాట్లాడకండి. ఇంట్లో ఉండే అత్తగారులు, జాబులు చేసే కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని మీరు చూసుకోండి. ఈ వయసులో మీరు చేయాల్సిన పని అదే. పాపం పిల్లల్ని మీరు ఆడించుకోండి. మీకు ఈ వయసులో ఏం కావాలి? మనవలతో ఆడుకునే వయసు మీది. పిల్లల్ని ఆడించండి. వాళ్ళు పాపం ఉద్యోగానికి వెళ్ళి ₹1 డబ్బులు తెచ్చుకుంటే మీ పిల్లల కోసమే కదా వాళ్ళు కష్టపడేది. ఎవరైనా సరే ఉపయోగపడండి. వాళ్ళ ఇంట్లో ఉన్నామంటే వాళ్ళకి దేనికో కొంతైనా ఉపయోగపడాలి. మనం తిని కూర్చోవడానికి కాదు, గొడవలు పెట్టడానికి కాదు ఇంట్లో. తెలుసుకోండి అమ్మ అత్తగారులు. ఇప్పుడైనా సరే కోడళ్ళకి సహాయం చేయండి. జాబులు చేసే పిల్లలు ఉంటే వాళ్ళు అలిసిపోయి కష్టపడి వస్తారు. వాళ్ళకి ఇంత వండి పెట్టండి మీకు చేతనైతే. వాళ్ళు చేసేది కష్టమే. ఆడవాళ్ళు మన బాధలు ఎలా ఉంటాయి ఒక ఆడదానికి తెలుసు. కానీ కష్టపెట్టకండి అమ్మ. ఎంతోమంది కామెంట్లు పెడుతుంటే నేను అవి చదివే నేను ఇప్పుడు మీకు వీడియో చేశాను. ఈ వీడియో మంచి మంచి శాలరీలు ఉన్న పిల్లలు కూడా ఉద్యోగాలు మానుకుని పిల్లల్ని చూసుకుంటారు అత్తగారు వాళ్ళు ఉపయోగం లేక. అది మనసులో పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకుంటారు రేపు మిమ్మల్ని ఎలా అనాలో వాళ్ళకి టైం వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు. అప్పుడు ఎవ్వరు తప్పు అని కూడా అనరు. గతం గుర్తు చేసుకుంటారు ఆ టైంలో. అందుకే పిల్లల్ని చూడండి అమ్మ. అత్తగారులు ఎవరున్నా సరే సహాయం చూడండి. మీరు ఈ వయసులో చేసేది మీ కోడళ్ళకి ఇదే. పిల్లల్ని ఆడిస్తే చాలు వాళ్ళకి. ఇంకా మీరు కోటి నమస్కారాలు పెడతారు వాళ్ళని మిమ్మల్ని. నిజంగా అయితే పిల్లల్ని బాగా చూసుకోండి. మీ కొడుకు పిల్లలే కాబట్టి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మళ్ళీ రేపు ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.